प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्ति। ताराबलं विद्याबलं दैवाबलं तदाय नमः। ओम विष्णवे नमः। ओम मधुसूदनाय नमः। ओम त्रिक्रमाय नमः। ओम संकर्षणाय नमः। ओम अदोक्षजाय नमः। ओम श्रीकृष्णपरब्रह्मणे नमः। उत्तिष्ठन्तु बुधविशाखे ते भूभारका एतेषां विरोधेन ब्रह्मकर्मसमारभे। शिव शिव शंभोराज्ञाय श्री महाविष्णुराज्ञाय प्रवर्तमानस्य అట్లా కాదు మీరు ఎప్పుడెప్పుడు వాళ్ళ ఫోన్ పెట్టారు सरस्वती नमस्तुभ्यं पद्मकेसर वन्दनी नित्यं देवाय धीमहि तन्नो सर्वः प्रचोदयात्। देवाय धीमहि तन्नो ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नो सर्वः వేదికలో మన రాజేందర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. వారికి కూడా జరుగుతుంది. పోయిన సంవత్సరం 100 మంది స్టూడెంట్స్ ఉంటే ఈసారి 180 మంది స్టూడెంట్స్ స్ట్రెంత్ రావడం జరిగింది. దాని యొక్క గ్రామస్తులు మరియు యూత్ చాలా కృషి చేశారు. వాళ్ళందరూ ఒకసారి గట్టిగా అభినందించి చప్పట్లతోటి, ఎందుకంటే వాళ్ళ ఊరు మొత్తం తిరిగేసి ప్రతి ఇంటికి వెళ్ళేసేసి 100 మంది ఉన్న స్టూడెంట్స్ స్ట్రెంత్ని 180 తీసుకురావడం జరిగింది. సో వాళ్ళు నిజంగా అభినందించవచ్చు ఈ విషయంలో. అలాగే ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో మేము పోయినసారి 100 మందికి ఫుల్ నోట్ బుక్స్ ఇచ్చాము. ఈసారి 180 మందికి కూడాను ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు నిండి ఉండడం వల్ల అందరు దాతలు కూడా కదిలి వచ్చేసేసి మేమున్నాం మీ వెంట అని చెప్పేసి సత్యసాయి సమితితోటి లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా ఈరోజు మనతో పాటు ఇక్కడికి వచ్చేసి వారు మనకి ఆర్థిక సహకారాన్ని అందించి మేము కూడా కొంతమంది 180 మందిలో మేము 20-30 మందికి స్టూడెంట్స్ మేము ఇస్తామని చెప్పేసి వారు రావడం జరిగింది. అలాగే మన సమితి సభ్యులందరూ కూడాను స్పందించి వారి యొక్క సొంత అమౌంట్ని దీనికి ఉపయోగించేసి దాదాపు 35,000-36,000 వర్త్ నోట్ బుక్స్ని మనం ఈరోజు ఇక్కడ అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ విద్యాజ్యోతి పథకం కింద ఇది ఒక్కటే కాదండి, అంటే పిల్లలకి మానవతా విలువలు పెంచడంతో పాటు
వాళ్ళకి అంతకుముందు మేము ఏం చేసామంటే చాలా సాంస్కృతిక సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు పాల్పంచుకునేలా చేసాం వాళ్ళకి. అలాగే వారికి ఎగ్జామ్ ప్యాడ్స్ కానీ ఇట్లాంటివి ఇవ్వడం జరిగింది, అలాగే షూస్ కానీ ఇవ్వడం జరిగింది. తర్వాత పిల్లలందరినీ తీసుకెళ్ళి అక్కడ జైత్యాల్లో కానివ్వండి, మన మందిరంలో కానివ్వండి, చాలామంది ముందట వారి యొక్క దేశభక్తి గీతం పైన వారికి ఒక డ్యాన్స్ నేర్పించేసేసి, అంటే మనం జనరల్గా మనం అందరం కూడాను కళ్ళు ముక్కు ఇవన్నీ కూడాను ముక్కు వాసన చూడడానికో లేకపోతే కళ్ళు చూడడానికి లేకపోతే చెవులు వినడానికి అని చెప్పేసి స్వామివారు చెప్తూ ఉంటారు. కానీ స్వామి ఒక చిన్న కథ రూపంలో అంటే విలువలు ఎలా బోధిస్తారని చెప్పడానికి ఎందుకంటే ఇక్కడ చాలా కాబట్టి చెప్తున్నాను. ఒక 3 బొమ్మలలో ఏది మంచి బొమ్మ అని చెప్పేసి, అంటే 3 సిమిలర్ బొమ్మలే అన్ని ఒకే రకమైనటువంటి బొమ్మలు ఇచ్చి మంత్రివర్గంలో ఒక సభ్యుడు వచ్చేసి ఏం చెప్తాడంటే, నాకు అది ఒక ఇనుప బొమ్మలు, నాకు ఒక సలాక కావాలి. చెవులో నుంచి ఆ వైరు పెట్టడం జరుగుతుంది. చెవుల నుంచి వైరు పెడితే ఒక బొమ్మల నుంచి ఇందులో పెట్టిన వైరు పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరియు ఈ సేవా భాగ్యంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు సమర్పిస్తున్నాను. దేవునికి అన్ని చోట్లకు వెళ్ళి అందరినీ తానే స్వయంగా కలిసి అందరికీ సాయం చేసి వీలు కాదు కాబట్టి ఈ సత్యసాయి ట్రస్ట్ వారి రూపంలో వచ్చి మా గ్రామస్తులకు సాయం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఇలాగే మీ ద్వారా ఇంకెన్నో సేవలు మేము కోరుకుంటూ మా ద్వారా మాకు సాధ్యమైన ప్రతి ఒక్క ప్రోత్సాహాన్ని మీకు ఇస్తామని మా యూత్ ద్వారా మా ఊరి ద్వారా మేము ప్రతి ఒక్క ప్రోత్సాహానికి మేము ముందుంటామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. స్టార్టింగ్ స్టేజ్లో ఉండేటువంటిది అని చెప్పి మనందరం మనసులో అనుకొని మన పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మనం ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నట్టయితే మనం కూడా గొప్ప వాళ్ళం కావచ్చు. ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే గొప్ప వాళ్ళు అయితే అనేది అపోహను మనం వదిలిపెట్టేటైతే బాగుంటుంది. స్వామి చెప్పినటువంటి యొక్క ప్రేమతత్వాన్ని, లవ్ ఆల్ సర్వాల్ అనేటువంటి విషయాన్ని ప్రతి మనిషి లోపల మనం నింపుకున్నట్టయితే ఆ భగవంతుడు అనేవాడు ఎక్కడ ఉంటాడు, దైవల హృదయమే దైవ మందిరం, ఎక్కడైతే దైవం ఉంటుందో ఆ దైవం కూడా అక్కడే ఉంటాడని మేము అందరూ ప్రయత్నిస్తున్నాం. కొద్ది అవకాశం దొరికినందుకు మేము కూడా సంతోషపడుతున్నాము. మా వంతు సాయంగా ఒక 30 మంది విద్యార్థులకు మేము ఈరోజు ఈ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు సత్యసాయి సేవా సమితి వాళ్ళని కూడా మేము అభినందిస్తున్నాము. ఇక ముందు మేము కూడా చాలా కార్యక్రమాలు చేస్తామని చెప్పి సభాముఖంగా చెప్తున్నాను. ఫస్ట్ కార్యక్రమం స్వామివారి బ్లెస్సింగ్స్ తోటి స్టార్ట్ అవుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది. మరి ఇక్కడికి వచ్చాక చూసాము ఇంతమంది స్కూల్ పిల్లలకు ఈ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చాలా అభినందనీయం. మీరు ఇది స్కూల్ అడాప్ట్ చేసుకున్నారని విన్నాము. చాలా మంచి కార్యక్రమం అండి. ఇలాంటి ఇంకేమన్నా కార్యక్రమాలు లేకుంటే మమ్మల్ని కూడా అందులో భాగం చేయండి. మేము కూడా స్వామివారి కృపకు మా ఆర్గనైజేషన్ తరఫున మేమైతే సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చామో మాది కార్యక్రమం కూడా ఫుల్ఫిల్ అవుతుంది. స్వామివారి కృప కూడా మాకు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యసాయి విద్యాజ్యోతి పథకం ద్వారా స్కూల్ పిల్లలకి నోట్ బుక్స్ పంపిణీలో నేను కూడా ఒక పాత్రుని అయినందుకు సంతోషిస్తూ, అలాగే ఈ స్కూల్ను అడాప్ట్ చేసుకున్నందుకు వీళ్ళని కూడా సత్యసాయి సేవా సమితి వారిని కూడా అభినందిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని. సో అవన్నీ చెప్తుంటే ఇంత దూరం నుంచి వెళ్ళిన వాళ్ళని గుర్తుపట్టే వాళ్ళ అని అనుకునేదాన్ని చిన్నప్పుడు. సో ఇట్లాంటి ట్రస్ట్లో నేను ఒక మెంబర్గా ఉన్నా అంటే ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నా. సో పిల్లలకి అంటే మెయిన్ థింగ్ స్కూళ్ళల్లో నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటే విషయం చెప్తాను. టీచర్స్కి ఎస్పెషల్గా అంటే చాలామందికి తెలుసు, బట్ కన్వే చేయలేకపోతున్నారు. ఏంటి అంటే బాధతో చెప్తే పిల్లలు వినరు, బాధ్యతగా చెప్తే పిల్లలు వింటారు అని నాకు చిన్నప్పటి నుంచి నేను నేర్చుకుంది. సో కొంచెం పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఎదిగే పిల్లలు ఉన్నారు. సో వాళ్ళకి టీచర్స్ అనే వాళ్ళు ఎంత బాధ్యతగా చెప్తే అంత నేర్చుకుంటారు. వాళ్ళు ఎంత భయపెడుతూ చెప్తే వాళ్ళు మిమ్మల్ని అంత అవాయిడ్ చేస్తారు. సో నేను స్కూల్కి ఫస్ట్ ఎంటర్ కాగానే ఇదే విషయం చెప్దామనుకున్నాను. ప్లీజ్ మనకి ఇచ్చిన విలువ పిల్లలు అంటే పిల్లల్ని తల్లిదండ్రులు స్కూల్కి నమ్మినంత ఎక్కడ నమ్మరు, పక్కనింటికి కూడా నమ్మి పంపించారు. స్కూళ్ళల్లో పిల్లల్ని వదిలేస్తారు. మన తల్లి అంటే నేను ఒక తల్లినే, నేను పక్కింట్లో కూడా నేను నమ్మను నా పాపని, కానీ స్కూల్లో వదిలేసి వెళ్తాను. ఎందుకంటే టీచర్స్ మీద అంత నమ్మకం, గౌరవం. సో అది కంటిన్యూషన్ అయితే ఈ స్కూల్కి ఈ ఫండ్సే కాదు ఎన్నో ఫండ్స్ వస్తాయి. ఇలాంటి స్కూల్స్ ఎన్నో అంటే గవర్నమెంట్ స్కూల్లో 180 స్ట్రెంత్ అనేది ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. మీ స్కూల్లో ఉంది, అది చాలా సంతోషం. ఎందుకంటే 80-90 వచ్చిందంటేనే మా స్ట్రెంత్ బాగుంది అనుకుంటున్నారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో.
కానీ 180 ఉంది స్ట్రెంత్. అంటే పిల్లలు ఎంతవరకు మనకు అట్రాక్ట్ అయిపోతుంది. ఇంత మంచి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చెప్పగానే విని అర్థం చేసుకుంటున్నారు. నేను కూడా కూర్చోబెట్టగానే నిమిషంలో రాసేశారు. సో అంత మంచి పిల్లలు ఉన్నారు, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఒక అదృష్టం. నాకు ఇంత టైం వాళ్ళతో దొరికింది, చాలా హ్యాపీ. సో సత్యసాయి సేవ ట్రస్ట్లో నన్ను ఒక మెంబర్గా చేశారు. ఈ రోజు నుంచి నేను ఒక మాట ఇచ్చాను, ఈ ఇయరే కాదు, ఈ ఇయర్ 10 మెంబర్స్కి నేను ఇస్తానని చెప్పాను. ఈ ఇయరే కాదు, నేను లైఫ్లో ఎక్కడ ఉన్నా నా వరకు ఒక 10 మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్. మన కోసం కాదు, స్వామితో అనుబంధం అనేది మీ తాత దగ్గర నుంచి వస్తుంది. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. మదన్ మోహన్ గారు అడ్వకేట్ గారు కూడా ఒక 5 మెంబర్స్కి బుక్స్కి స్పాన్సర్ చేయడం జరిగింది. తన కోర్టు నుండి రాలేకపోయినందున నేను తన తరఫున చేయాలని చెప్పేసి స్వామివారి ప్లేసెన్స్ ఇప్పటికి ఉండాలని చెప్పేసి ఉన్నసారి కోరుతున్నాను. అలాగే విజయ కౌశల్ రాకేష్ గారు పెట్టినప్పుడు ఒక అతను మాకు చెప్పిండు, ఏది మన ఫ్యాక్టరీ చిట్టాపూర్ దగ్గర ఇట్లా ఉంది, అట్లా అతని పేరు తెలియదు, మాకు ఇక్కడ కూర్చున్నప్పుడు చెప్పిండు, ఇట్లా మీరు పెట్టుకోండి అని చెప్పేసి స్కూల్ టీచర్స్ని ఎక్స్ట్రా పెట్టుకొని ఊరి నుంచి అట్లా రాజకీయంగా కాకుండా సొంతంగా యూత్ తరఫున మీరు కొంచెం కష్టపడితే అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తే దాని ద్వారా మేము ఇప్పుడు కొంచెం చేసుకొని చేసినాం. మేము కూడా బాల వికాస్ కార్యక్రమం చిన్న చిన్నగా పిల్లలకి కథలు, నీతి కథలు, స్టోరీసు, తర్వాత డ్యాన్సు, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మేము చిన్న చిన్న పిల్లలందరికీ చెప్తూ ఉంటాము. ఇక్కడ కూడా క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాము అప్పుడప్పుడు. అంటే మేము ఒక సేవ చేయాలనే సంకల్పం మాలో ఎప్పుడూ ఉంటుంది. దానికి మీరందరూ సహకరించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సరే, ఈ సంవత్సరము 5th క్లాస్ వాళ్ళు వెళ్ళిపోగా 63 మంది తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నారు. ఈ గణేష్, శ్రీధరు, రాకేష్, ఇంకా ఇతర యువజనులందరూ కలిసి మేడం మన స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేద్దాము, మీ సహకారం కావాలి అంటే మేము, మా స్టాఫ్, యువజనులందరూ, అట్లాగే మన సాయిరామ్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా వచ్చి కొద్ది రోజులు తిరిగి తల్లిదండ్రులకు మేము తెలియజేయడం జరిగింది. మేము మంచిగా చెప్తాము, మా స్కూల్లో మంచి బోధన ఉన్నది, పుస్తకాలు, బుక్స్, నోట్ బుక్స్, మధ్యాహ్న భోజనము, యూనిఫామ్స్ అన్ని. ఇస్తాను